హాయ్, హలో, నమస్తే. ఇందాక ఒక కామెంట్ పెట్టారు నా వీడియో కింద. అదేంటంటే 2 కామెంట్లు చెప్తున్నాను. ఒక కామెంట్ స్పెట్స్ పక్కకు వంగింది చూసుకోండి సార్ అన్నారు. ఎందుకు పక్కకు వంగిందంటే ఇంకొక స్పెట్స్ ఉంది. 2 స్పెట్స్‌లు ఉన్నాయి. సో, అందుకని ఇది పెడతాను. ఎందుకంటే ఐ ఇన్ఫెక్షన్ ఉంది దీనికి. జస్ట్ మీకు ఐ ఇన్ఫెక్షన్ కనపడకుండా మీకు పెడుతున్నా. 2, 3 వీక్స్ పట్టిద్దన్నాడు డాక్టరు. ఐ ఇన్ఫెక్షన్ పోవాలంటే జనరల్లీ ఇట్ టేక్స్ 2, 3 వీక్స్ అన్నాడు. సో, ఒక 20 డేస్ తప్పదు నాకు ఈ స్పెట్స్‌తో లాగాలి. ఓకే. లోపల ఇంకో స్పెట్స్ ఉంది కాబట్టి మీకు అలా కనిపిస్తుంది. రెండోది, నాకు ఎవరో ఒక అతను కింద కామెంట్ పెట్టాడు. ఆ కామెంట్ ఏంటంటే నీకంటే అంటే నీకంటే మాకే నీ గురించి ఎక్కువ సమాచారం తెలుసు అని పెట్టాడు. చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. నాకంటే నా గురించి, నా ఫ్యామిలీ గురించి వాళ్ళకి ఎక్కువ సమాచారం తెలుసు అనేది దాని యొక్క ఎంటైర్ సమాచారం. నీకు అంటే నా డీటెయిల్స్ తీసుకుంటున్నారు, నన్ను ఫాలో అవుతున్నారు, మా ఇల్లుని, సమాచారాన్ని, ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం ఎవరో సేకరిస్తున్నారు అనేది నాకు ఒకటి అర్థమైంది ఆ కామెంట్ని బట్టి. నీకంటే నీ గురించి, నీ కుటుంబం గురించి మాకే ఎక్కువ తెలుసు అని కామెంట్ పెట్టాడు అనమాట. సో దానికి చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. మీరు ఎందుకు సమాచారం సేకరిస్తున్నారో నాకైతే తెలీదు. దయచేసి చేయొద్దు. దట్స్ ఆల్ వాట్ ఐ క్యాన్ డూ. దయచేసి చేయకండి. ఎదుటి వాళ్ళ ప్రైవసీని మనం ఇబ్బంది పెట్టకూడదు. మేము ఐడియాలజికల్గా మాత్రమే మీకు అపోనెంట్ని, కానీ మీకు శత్రువులం కాదు. కాబట్టి దయచేసి మీరు పిచ్చి పనులు దయచేసి చేయొద్దు. దట్స్ ఆల్ వాట్ ఐ వాంట్ టు సే. కామెంట్ పెట్టిన వ్యక్తికి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడదాం. నరేంద్ర మోడీ గారు నార్వే వెళ్తే వాట్ ఈజ్ ద కాంట్రవర్సీ ఇన్ నార్వే? మనకు తెలుసు, రీసెంట్గా మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు నార్వే వెళ్ళారు. అక్కడ నార్వేకి సంబంధించిన జోనాస్ గార్ స్టోర్ అంటారు, జోనాస్ గార్ స్టోర్ ప్లస్ హెలీ లింగ్ వీళ్ళు నరేంద్ర మోడీ గారిని కలిశారు. నరేంద్ర మోడీ గారిని కలిసి నరేంద్ర మోడీ గారు ప్రెస్ మీట్, అంటే జస్ట్ జాయింట్ ప్రెస్ మీట్ పెట్టారు నార్వే ప్లస్ భారతదేశానికి సంబంధించి. అక్కడి నుంచి వెళ్తుంటే అక్కడ సీనియర్ జర్నలిస్ట్ హెలీ లింగ్, ఈ హెలీ లింగ్ ఆమె అడిగిన ప్రశ్న, మీరు ఎందుకు ప్రపంచానికి సంబంధించిన ప్రెస్ని మీరు ఫేస్ చేయరు అని అడిగింది. వై డోంట్ యూ టేక్ సమ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ది ఫ్రీస్ట్ ప్రెస్ ఇన్ ద వరల్డ్ అందనమాట. అంటే మీరు ఈ ప్రెస్ వాళ్ళు, ప్రపంచంలో ఉన్న ప్రెస్ వాళ్ళకి సంబంధించిన ప్రశ్నలకి మీరు ఎందుకు సమాధానం చెప్పరు అని ఒక ప్రశ్న అడిగితే మోడీ గారు ఇలా చూసి పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. ఆ పర్టికులర్ క్లిప్పు సోషల్ మీడియాలో విపరీతంగా తిప్పారు, మీ అందరికీ తెలుసు. ఎందుకు? దాంట్లో 2, ఫస్ట్ అపోజిషన్ వాళ్ళు, ఎనివే ఇండియా బ్లాక్ అపోజిషన్ వాళ్ళు దాని మీద విపరీతంగా ఇండియన్ సోషల్ మీడియాలో తిప్పారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎలాగూ కౌంటర్ ఇస్తారు, సో వాళ్ళు కౌంటర్ ఇచ్చారు. ప్లస్ అక్కడ కూడా నార్వేలో కూడా ఇష్యూ అయింది. ఇక్కడ ట్రోలింగ్ అవుతున్నప్పుడు ఆబ్వియస్లీ అక్కడ ఇష్యూ అయింది కదా, అక్కడ ఇష్యూ అయింది. ఓకే, సో అది జరిగింది. సో ప్రెస్ ఫ్రీడమ్ ఇప్పుడు ఇది మొత్తం జరిగిన తర్వాత, ఆ వీడియో వైరల్ అయిన తర్వాత ఇది బాగా కాంట్రవర్షియల్ అవడానికి కారణం ఏంటంటే, అసలు భారతదేశంలో ప్రెస్ ఫ్రీడమ్ డిబేట్ వచ్చింది. ప్రెస్ ఫ్రీడమ్ మీద నరేంద్ర మోడీ గారు ప్రెస్ని ఎందుకు యాక్సెస్ చేయరు, మీడియాని ఎందుకు యాక్సెస్ చేయరు, ఎందుకు క్వశ్చన్స్ తీసుకోరు? గతంలో ప్రధానమంత్రులు ట్రెడిషనల్గా సోలో ప్రెస్ మీట్లు పెట్టినట్టుగా నరేంద్ర మోడీ గారు ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టరు, సమాధానాలు చెప్పరు అనే దాని మీద గతంలో చర్చస్ ఉన్నప్పటికీ, గతంలో నుంచి ఈ యొక్క ఆరోపణ ఉన్నప్పటికీ ఇప్పుడు కొత్త ఆరోపణ వచ్చింది ఏంటంటే, మళ్ళీ మొదలెట్టారు నరేంద్ర మోడీ ఎందుకు ప్రెస్ని ఫేస్ చేయరు అని. రెండోది, ఇండియన్ మీడియా, నార్వే మీడియా కూడా క్లాష్ అయింది. వాళ్ళిద్దరూ
నార్వేలో ఉన్నటువంటి మీడియా ఇదిగో ప్రధానమంత్రి ప్రెస్ అడిగిన సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడని వాళ్ళు తిప్పుతుంటే, ఇక్కడ ఇండియన్ మీడియా వాళ్ళు దానికి కౌంటర్గా ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ మొత్తం కూడా నరేంద్ర మోడీ సపోర్ట్ చేసే మీడియా ఛానల్స్ కాబట్టి కౌంటర్ వేశారు నార్వే మీడియాకి. వాళ్ళు అనేది ఏంటంటే, ఒక ఇంటర్నేషనల్ ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చి ఇంటర్నేషనల్ ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న సమాధానం చెప్పకుండా వెళ్ళిపోవటం ఏంటని నార్వే వాళ్ళు అంటుంటే, అది కేవలం జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ మాత్రమే, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తీసుకోవాల్సిన అవసరం ప్రధానమంత్రికి లేదని మన ఇండియా వాళ్ళు సపోర్ట్ చేస్తూ దాని మీద టోక్ చేశారు. మన భారతదేశంలో సంబంధించినటువంటి ఈ నెటిజన్స్ వీళ్ళందరూ కూడా ఆ జర్నలిస్ట్ మీద బూతులు తిడుతూ, ఆమె మీద అబ్యూస్ చేస్తూ పోస్టులు పెట్టి విపరీతంగా ట్రోల్ చేశారు జర్నలిస్ట్ని. ఆమె ఒక చిన్న ఐఎమ్ నాట్ ఏ ఫారెన్ స్పై అని ఒక చిన్న ట్వీట్ చేసి వదిలేసింది ఆమె. అది కాకుండా అక్కడ ఇంకొక నార్వేజియన్ సంబంధించిన న్యూస్ పేపరు నరేంద్ర మోడీ గారు పాములు పడుతున్నట్టుగా ఒక కార్టూన్ వేసి పాములు పడుతున్నట్టు కార్టూన్ వేసి వదిలేడు. దాన్ని కూడా విపరీతంగా బ్యాక్లాష్ అయిపోయింది. అక్కడ న్యూస్ పేపర్ నరేంద్ర మోడీ గారు పాములు పడుతూ వేసినటువంటి పేపర్ మీద. సో ఇవన్నీ కూడా కాంట్రవర్సీ అయినాయి. జనరల్లీ దీని మీద లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ రెస్పాండ్ అయ్యాడు. ఆ వీడియోని నార్వేలో అతను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్న వీడియోని ట్వీట్ చేసి అపోజిషన్ నాయకుడు ది వరల్డ్ సీస్ పిఎం పానిక్ అని రాశాడు అని ట్వీట్ చేశాడనమాట. ఈ ప్రపంచం భయపడుతున్న నరేంద్ర మోడీ గారిని చూస్తున్నారు అని చెప్పేసి అట్లా ట్వీట్ చేసి వదిలాడు అపోజిషన్ నాయకుడు రాహుల్ గాంధీ. అక్కడ మళ్ళీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీకి గొడవైంది ఆ ట్వీట్ చేసిన తర్వాత, రాహుల్ గాంధీ ట్వీట్ చేసిన తర్వాత. వీళ్ళేమంటారు, రాహుల్ గాంధీ సపోర్టర్స్ వాళ్ళు ఏమన్నారంటే, రాహుల్ గాంధీని చూడండి, అతను ఎలాంటి చాలాసార్లు ఇంటర్వ్యూలు ఇచ్చాడు, ప్రెస్ను చాలా ఈజీగా ఫేస్ చేస్తాడు, ప్రెస్కి ఎదురెళ్తాడు రాహుల్ గాంధీ, ప్రెస్ను చూసి భయపడుతూ పారిపోతుంటాడు మోడీ గారు అని చెప్పి వాళ్ళంటే, వీళ్ళు రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఈవెంట్కి మేము ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు, దట్ ఈస్ నాట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్, అది కేవలం పిఎం క్వశ్చన్స్ తీసుకోవాలనేటువంటి రూల్ ఏం లేదు, అది కొన్ని జాయింట్ కాన్ఫరెన్స్ మాత్రమే అని భారతీయ జనతా పార్టీ వాళ్ళు దాన్ని కౌంటర్ ఇచ్చారు. సో ఎలాగూ ఇంకా నేషనలిస్ట్ క్రిటిసిజం అనేది ఉండేది కదా, స్నేక్ కొలోనియల్ స్టీరియోటైప్స్, ఆ స్నేక్ బొమ్మ వేశారని కొలోనియల్ స్టీరియోటైపింగ్, ఇక కొలోనియల్స్ బ్రిటిషర్స్ ఇట్ అంటారు కదా, సో మీ బ్రిటిష్ అప్రెషన్ ఇదంతా కూడా అట్లా చేసుకుంటూ వచ్చారు వీళ్ళు డిఫెండ్ చేస్తూ నరేంద్ర మోడీ గారిని. ఏదేమైనా ప్రెస్ యాక్సెస్ని నరేంద్ర మోడీ గారు ఫేస్ చేస్తే బాగుండని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినటువంటి దాఖలాలు మిగతా ప్రైమ్ మినిస్టర్తో పోల్చుకుంటే ఈయన అసలు చాలా తక్కువ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది. ఇంటర్నేషనల్ స్క్రూటిని మరి ఇంటర్నేషనల్ ప్రెస్ను కూడా దాటవేసేటువంటి అవన్నీ ట్రాన్స్పరెన్సీ ప్రిన్సిపల్స్ దగ్గర ఎక్కడో దెబ్బ కొడుతుందని చెప్పేసి మనం అసలు ఇదంతా చర్చ ఎందుకు వచ్చింది అంటే, ఇది బాగా పెట్రోల్ పోసినట్టయింది, అది గొడవకి బాగా పెట్రోల్ పోసింది. ఎందుకు పెట్రోల్ పోసారంటే, రీసెంట్గా ఇచ్చినటువంటి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్, ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ వాళ్ళు ఆర్ఎస్ఎఫ్ అనేటువంటి సంస్థ అనమాట, ఆర్ఎస్ఎఫ్ అనే సంస్థ వాళ్ళు ఇస్తారు దాన్ని. ఈ ఆర్ఎస్ఎఫ్ వాళ్ళు ఇచ్చినటువంటి సంస్థలో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 151 ప్లేస్ వచ్చింది భారతదేశానికి. అందుకని చూడండి, ఆయన అంత ప్రెస్ ఫ్రీడమ్లో 151 ఉంది కాబట్టే ఆయన ప్రెస్తో మాట్లాడకుండా వెళ్ళిపోయాడని చెప్పి అది ఒకటి తగిలారు. అసలు ఈ 151 రావడానికి అసలు ఎలా క్యాలిక్యులేట్ చేశారు వీళ్ళు, ప్రెస్ ఫ్రీడాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే 5 పారామీటర్లను క్యాలిక్యులేట్ చేశారు. ఒక్కొక్క పారామీటర్కి కొన్ని మార్కులు వేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓవరాల్గా 10th క్లాస్లో మీకు మార్కులు ఎన్ని వచ్చాయో చూడాలంటే, సైన్స్లో ఇన్ని, తెలుగు ఇన్ని, ఇంగ్లీష్ ఇన్ని, సోషల్ స్టడీస్ ఇన్ని, మ్యాథమెటిక్స్ ఇన్ని అని చెప్పేసి మొత్తం టోటల్ వేసి బై యావరేజ్ చేస్తారు కదా. అలాగే ఒక్కొక్క సబ్జెక్టుకి అలాగే ఒక 5 పారామీటర్లు అంటే 5 సబ్జెక్టులు ఉన్నాయన్నమాట. ఈ 5 సబ్జెక్టులకి ఒక్కొక్క సబ్జెక్టుకి ఎన్ని మార్కులు వచ్చి యావరేజ్ చేసి 151 వేశారు. ఇప్పుడు ఒక్కొక్క సబ్జెక్టుకి ఎన్ని మార్కులు వచ్చినాయో చెబుతున్నాం మనకి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్లో. ఫస్ట్ సబ్జెక్ట్ పొలిటికల్ కాంటెక్స్ట్ మీద వాళ్ళు పారామీటర్ మీద చెక్ చేస్తారు. పొలిటికల్ కాంటెక్స్ట్ అంటే
జర్నలిస్టులు ఫ్రీగా ప్రభుత్వాన్ని విమర్శించగలుగుతున్నారా లేదా? ప్రభుత్వ ప్రెజర్ ఏమైనా ఉందా విమర్శించిన వాళ్ళ మీద? పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా ఉందా? ఎవరన్నా పోస్ట్ చేసినా, ఎవరన్నా విమర్శించినా సరే టకాన పొలిటీషియన్స్ ఏమన్నా ఒత్తిడి చేస్తున్నారా? పొలిటికల్ పోలరైజేషన్ ఈ యొక్క రిపోర్టింగ్ సిస్టమ్ వల్ల అది ఎన్నికల్లో ఎఫెక్ట్ చూపిస్తుందా లేదా అనేది ఫస్ట్ సబ్జెక్టు. ఆ సబ్జెక్టులో భారతదేశానికి వచ్చిన ర్యాంకు 155. ఎంత? 155 మార్కులు వచ్చినాయి ఆ సబ్జెక్టులో. అంటే మార్కులు అంటే ర్యాంక్ వచ్చింది 155th ర్యాంక్ అనమాట ఆ పర్టికులర్ దాంట్లో. అంటే 180 దేశాల్లో ఈ యొక్క జర్నలిస్టులని ఏమంటారు, గవర్నమెంట్ ప్రెజర్ జర్నలిస్టుల మీద 155 ప్లేస్లో ఉన్నాము. రెండోది లీగల్ ఫ్రేమ్వర్క్. అంటే మీడియా చట్టాలు చేస్తారు కదా, మీడియాకి ఇంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడతారు. మీడియా లాసు, డిఫమేషన్ లాసు, సెడిషను, నేషనల్ సెక్యూరిటీ పేరు మీద పెట్టేటువంటి రిస్ట్రిక్షన్స్, జర్నలిస్టులకి ప్రొటెక్షన్ చేసేటువంటి చట్టాలు, రైట్ టు ఇన్ఫర్మేషను, యాక్సెస్ టు ఇన్ఫర్మేషను, ఇవన్నీ కూడా లీగల్ ఫ్రేమ్వర్క్ కిందకు వస్తాయి. దీంట్లో 141 ప్లేస్ వచ్చింది. అక్కడ 151 నుంచి పర్లేదు కొంచెం లీగల్ ఫ్రేమ్వర్క్ 141 దిగింది. ఏదైనా 140, 180లో 140 అయినప్పటికీ అది కూడా తక్కువే. మూడోది ఎకనామిక్ కాంటెక్స్ట్. ఈ మూడవ దానికి ఎకనామిక్ కాంటెక్స్ట్. ఎకనామిక్ కాంటెక్స్ట్లో 132 ర్యాంక్ వచ్చింది. ఓకే, ఇంక ఇది బెటర్ అన్నమాట. ఇంకా అది అంతే కదా, 151తో పోల్చుకుంటే 142తో పోల్చుకుంటే 132 ర్యాంక్ బెటర్ కదా ఇది. ఇది ఎకనామిక్ కాంటెక్స్ట్. అంటే మీడియా ఓనర్షిప్ ఎవరి చేతిలో ఉంది, అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారా లేదా, పర్టికులర్ మీడియా ఛానల్స్కి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారా, అడ్వర్టైజ్మెంట్ డిపెండ్ అయి ఉందా, లేదంటే ఇండిపెండెంట్గా రన్ చేస్తున్నారా, ఫైనాన్షియల్ ప్రెజర్ ఏమైనా ఉందా మీడియా మీద, ఓనర్స్ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా న్యూస్ని, ఆ ఓనరు న్యూస్ ఛానల్ ఓనరు ఈ రిపోర్టర్ మీద ఏమైనా ఇంపాక్ట్ చేస్తారా, ఇలానా చేయాలనే దాంట్లో 132 ర్యాంక్ వచ్చింది మనకి. ఈ మిగతా రెండునే దారుణమైనటువంటి ర్యాంక్ వచ్చాయి. ఫస్ట్ దానికి 155, రెండో దానికి 141, మూడో దానికి 132 ర్యాంక్ ఉంటే, ఈ నాలుగోది ఉంది 160వ ర్యాంక్ వచ్చింది. 160వ ర్యాంకు అంటే దారుణమైనటువంటి ర్యాంక్ అనమాట ఇది. ఇదేంటిది? సోషో కల్చరల్ కాంటెక్స్ట్, సోషల్ ప్రెజర్, హేట్ క్యాంపెయిన్, ఆన్లైన్ హెరాస్మెంట్, జర్నలిస్టులు ఏమన్నా ఒక పోస్ట్ చేస్తే వాళ్ళని ట్రోల్ చేయటం, వాళ్ళ మీద హెరాస్ చేయటం, వాళ్ళని అబ్యూస్ చేయటం, ఆ జర్నలిస్ట్ని తిట్టడం, బూతులు తిట్టడం, సోషల్ ప్రెజర్ అనమాట. దిస్ కాల్డ్ సోషో కల్చరల్ కాంటెక్స్ట్. 160వ ప్లేస్ వచ్చింది. అంటే అర్థం ఏంటంటే, ఎవరన్నా ఒక జర్నలిస్ట్ నిజాయితీగా రిపోర్టింగ్ చేస్తే బూతులు తిడుతున్నారు, చంపేస్తామని బెదిరిస్తున్నారు, సోషల్ ప్రెజర్ పెడుతున్నారు, ఆన్లైన్ హెరాస్మెంట్ చేస్తున్నారు అని అర్థం. 160వ ప్లేస్ అంటే ఇక మన పైన అందరూ 20 దేశాలు అంతే, 159 దేశాలు వెనకున్నాం మనం. అయినా సరే ఇప్పుడు కూడా ట్రోలింగ్ చేసి, ఇప్పుడు కూడా బూతులు తిట్టి, ఇప్పుడు కూడా చేస్తున్నారు అనే కదా అర్థం. 160 ర్యాంక్ వచ్చింది. సో సేఫ్టీ అంటే వీళ్ళకి ఏమైనా థ్రెట్ వస్తుందా, అటాక్ చేస్తామన్నారా, బెదిరిస్తున్నారా, చంపేస్తున్నారా జర్నలిస్ట్ని, దీంట్లో 155 ప్లేస్లో ఉన్నారు. 155 ప్లేస్లో ఉన్నారు. ఓకే, సో ఈ 5 పారామీటర్లు తీసుకుంటే ఒకదానికి 155, ఒకదానికి 141, ఒకదానికి 132, ఒకదానికి 160, ఇంకొకదానికి 155, ఓవరాల్గా 151 ప్లేస్కి వచ్చింది భారతదేశంలో ప్రెస్ ఫ్రీడమ్ ఆఫ్ ఇండెక్స్లో. ఇది కాంటెక్స్ట్. ఈ కాంటెక్స్ట్లో ఇంత ప్రెజర్ ఉన్నప్పుడు ఇంత దారుణమైనటువంటి ర్యాంక్ వచ్చింది కాబట్టి దేశానికి, అక్కడ నార్వేకి సంబంధించిన వాళ్ళు ఒక ప్రశ్న వేయడానికి ప్రయత్నం చేసినప్పుడు మోడీ గారు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారని అది పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది. దట్ ఆల్సో బికేమ్ అనదర్ కాంట్రవర్సీ. సో దట్స్ ఆల్ దీనికి సంబంధించి. ప్రెస్ అదే కదా, 4వ సింహం అంటారు కదా, 4th ఎస్టేట్ అంటారు ప్రెస్ని. ఆ 4th ఎస్టేట్ లేకుండా ఈ దేశం సస్యశ్యామలుగా ఉంచలేము. ది కంట్రీ షుడ్ బిల్డ్ బేస్డ్ ఆన్ ది 4th ఎస్టేట్. సో దే షుడ్ గివ్ ద ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనేది 100% ఉండాలి. ఇంక మనం ఎంత చెప్పుకున్నా సరే దేశం ఏం జరుగుతుందో మీకు కూడా తెలుసు నాకంటే బాగా. థ్యాంక్ యూ, నమస్కారం.